నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ X7 Pro, రియల్మీ X7 అండ్ X7 Pro రెండు ఫోన్స్ అయితే రియల్మీ తొందరలో లాంచ్ అయిపోతుంది. ఈ వీడియోలో మనం రియల్మీ X7 Pro అన్బాక్సింగ్ చేద్దాం. తర్వాత రియల్మీ X7 అయితే అన్బాక్సింగ్ వీడియో మీకు సపరేట్ అయితే వస్తుంది. వీటి ప్రైజెస్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎంత ప్రైస్ పెడతారేమో. బాక్స్ మీద చూసుకుంటే మాత్రం రియల్మీ X7 Pro 33,000 రూపాయలు దాకా ఉంది, 32,999 రూపాయలు ఉంది. 33,000 రూపాయలు తీసుకొస్తే సక్సెస్ అవ్వడం కష్టం. మరి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పెడతారు ఇవన్నీ మనకి 4th 3rd లాంచ్ చేస్తున్నారు, 4th అనుకుంటా. అప్పుడు మనకి దీనికి సంబంధించి ఫిబ్రవరి 4వ తారీఖు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అని చెక్ చేద్దాం. దానికంటే ముందు మీరు అబ్జర్వ్ చేస్తే బాక్స్ అయితే మారిపోయింది రియల్మీది. ఇంతకుముందు రియల్మీ బాక్స్ ఎట్లు ఉండేవి కావు, ఇప్పుడు రియల్మీ కూడా OnePlus లాగా అయిపోయింది. ఫస్ట్ ఒప్పో తీసుకొచ్చింది ఈ షేప్లో బాక్స్లో అయితే 2వ సిరీస్లో, తర్వాత OnePlus తీసుకొస్తుంది. ఇప్పుడు రియల్మీ కూడా ఈ షేప్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ స్పెసిఫికేషన్ చాలా పెద్దగా మెన్షన్ చేశారు. డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వస్తున్నట్లు, 120Hz AMOLED స్క్రీన్ ఉన్నట్లు, 65W సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, మొత్తం పెద్దగా మెన్షన్ చేశారు. ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ 1.179 వాట్/kg ఉంది, బాడీ సార్ వాల్యూ 0.755 వాట్/kg అయితే ఉంది. అండ్ ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్ చూద్దాం. బాక్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే కలర్ కొంచెం ఇది సిమెంట్ కలర్లో ఉంది. సిమెంట్ కలర్ ఇంతకుముందు రియల్మీ ఏం తీసుకురాలేదు బాక్స్లో అయితే, ఎల్లో బ్లాక్ కాంబినేషన్ ఉండేవి, అదే డిజైన్లో తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఇంకా చూడడానికి అయితే బాగానే ఉంది. నాకు గ్రే కలర్ ఇష్టం, కొంచెం గ్రే బ్లాక్ కాంబినేషన్లో ఇది కూడా వస్తుంది బాక్స్ అయితే. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. దీనిలో డిస్ప్లే మనకి 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో వస్తుంది, 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4500 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. అండ్ ఇంకా దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. ఇది రివ్యూ యూనిట్, ఇక్కడ డెమో ఫోన్ అని ఉంది, చూద్దాం లోపల బాగానే పనిచేసిందో లేకపోతే ఏమన్నా బగ్స్ ఉన్నాయో, ఇవన్నీ మనం ఓపెన్ చేస్తామని చెప్పలేం. ప్యాకింగ్ చూడాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం రియల్మీ ఇట్లాంటి బాక్స్లో ప్యాకింగ్ తీసుకురావడం, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని చూడాలి. అన్కవర్ ది ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ లోపల పేపర్ అయితే ఉంది, రియల్మీ సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, ఈ రెండు అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇది మొబైల్ అయితే కలర్ చాలా బాగుంది. ఇది ఇక్కడ చూడొచ్చు, డేర్ టు లీప్ అని చెప్పేసి చాలా పెద్దగా మెన్షన్ చేశారు. లుక్ అయితే చూడడానికి అయితే బాగుంది. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమో వస్తున్నాయో. నెక్స్ట్ మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ అయితే కాదు, కొద్దిగా బ్లాక్ ఉంది షేడ్ అయితే. ఒకసారి వేసి చూద్దాం కేస్. సో కేస్ లేకపోతేనే బాగుంది ఫోన్ అయితే. కొద్దిగా క్లియర్ కేస్ ఇవ్వాల్సింది, డార్క్ ఉంది కేస్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి సూపర్ డాట్ ఛార్జర్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మ్యాక్సిమం అవుట్పుట్ 65 ఉంటుంది, 10W 6.5 ఆంపియర్ 65W అవుట్పుట్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. అండ్ లోపల మనకి ఇది కూడా కనిపిస్తుంది, సిమ్ ఇజెక్టర్ పిన్. ఇది వచ్చేసరికి 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా లేదనుకుంటా దీనిలో, ఇక్కడ చూడొచ్చు. ఇది Type-C to 3.5mm డాంగల్. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఈ ఫోన్లో అయితే లేదు. ఇవన్నీ లోపల పెట్టేద్దాం అండ్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇది మనకి ఫోన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే చూడడానికి బాగుంది. కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కలర్ అయితే చూడడానికి బాగుంది. డేర్ టు లీప్ అని చెప్పి చాలా పెద్దగా అయితే మెన్షన్ చేశారు. సో ఇది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. అది తెలిసి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు, మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు, ఇదో మైనస్ అని చెప్పొచ్చు. 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అదే ఇంకా మనకి హైబ్రిడ్ స్లాట్ అయినా ఇవ్వాల్సింది, సెకండ్ స్లాట్లో మనం డిసిషన్ తీసుకునే వాళ్ళం. దీనిలో అయితే అట్లాంటి ఫెసిలిటీ లేదు. డ్యూయల్ సిమ్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది, డ్యూయల్ స్టాండ్ బై 5G కూడా ఉంటుంది. దీనిలో మీకు 2 సిమ్ మీకు 5G సపోర్ట్ చేస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం 4 కెమెరాస్ ఉన్నాయి. అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మెన్షన్ చేశారు. ఫ్లాష్ కనిపిస్తుంది, బాటమ్కి వస్తే రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. టాప్లో ఇయర్ పీస్ కనిపిస్తుంది, ఇది మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది, రియల్మీ పవర్ బ్యాండ్ అని వచ్చి నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్స్కి కలుస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్ రెండు డిటెక్ట్ చేసింది.
ఫస్ట్ ఇంప్రెషన్ సెటప్ చేసినప్పుడు దీనిలో మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. సో ఇది నాకు తెలిసి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టచ్చు. 25,000 రూపీస్ లోపు తీసుకొస్తే మొత్తం ఆ ప్రైస్లో ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. అంతమించి ఎక్కువ అయితే మాత్రం రియల్మీ బ్రాండ్ వాల్యూ అంత ఉండదు. 25 to 30 మధ్యలో తీసుకొస్తే ఎంతవరకు సర్వ్ అయితే ఒకటి చూడాలి. నా వరకు అయితే కరెక్ట్ ప్రైజింగ్ 25 బిలో పర్ఫెక్ట్ ప్రైజింగ్ దీనికి. బాక్స్ మీద ప్రైస్ అయితే 33,000 ఉంది కాబట్టి మన నేనైతే 25,000 అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా. చూద్దాం ఎంత ప్రైస్లో వస్తుందో ఇది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ రియల్మీ X7 ప్రోది. ఫస్ట్ ఇంప్రెషన్ స్క్రీన్ చాలా బాగుంది, బ్రైట్గా ఉంది. అండ్ ఇది మీకు 1200 నిట్ బ్రైట్నెస్తో వస్తుంది. సో సన్లైట్లో కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే అబౌట్ ఫోన్ డివైస్ నేమ్ వస్తే రియల్మీ X7 Pro 5G అని చెప్పేస్తుంది. రియల్మీ 1.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 అయితే ఇంకా దీనిలో లేదు. ఇది డెమో యూనిట్ అని చెప్పారు. మరి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేవి మనకి ఆండ్రాయిడ్ 11తో వస్తాయేమో తెలియదు. నాకు వచ్చింది మాత్రం ఆండ్రాయిడ్ 10తో వచ్చింది. అండ్ 128 GB 113 GB స్టోరేజ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకసారి మనం సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్లో ఉంది ఇది. అండ్ ర్యామ్ చూసుకుంటే 8 GB 4.96 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఇంకా యాప్స్ చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అమెజాన్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్ ఇట్లా కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి. సో మీ ఇష్టం, మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లోట్వేర్ అనేది మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బ్లోట్వేర్గా చాలామంది యూస్ చేస్తుంటారు ఈ యాప్స్ అయితే. మీకు వద్దనుకుంటే వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మిగతావన్నీ వీళ్ళ ఓన్ యాప్స్. సో లూప్ కానీ, రియల్మీ లింక్ కానీ, ఇవన్నీ రియల్మీ పేమెంట్స్, ఇలా యూఐలో ఇంక్లూడెడ్ యాప్స్ ఇవన్నీ. ఎఫ్ఎం అయితే కనిపించట్లా, ఫైల్ మేనేజర్ ఉంది కానీ ఎఫ్ఎం రేడియో అయితే లేదు. అండ్ NFC అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు డాల్బీ కూడా ఉన్నట్లుంది. ఒకసారి డాల్బీ కూడా మనం చెక్ చేద్దాం. సెట్టింగ్స్లో డాల్బీ అట్మాస్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం కెమెరా అయితే ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మెయిన్ కెమెరా. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ పోర్ట్రేట్ షాట్ ఇక్కడ తీయొచ్చు. ఇది వచ్చేసరికి వీడియోలో మనకి పోర్ట్రేట్ అయితే ఉంది. పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఒప్పో రీసెంట్గా యూజ్ చేస్తానని ఒప్పో Reno 5 Pro 5G దానిలో ఉన్నట్లే ఉన్నాయి. ఏ కలర్ పోర్ట్రేట్ ఇట్లా కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఒకటే ఉంది ఏ కలర్ పోర్ట్రేట్ ఒకటే ఉంది. కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. వీడియోలో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి అల్ట్రా స్టడీ కూడా ఉంది. మ్యాక్స్ ఉంది, అల్ట్రా స్టడీ మ్యాక్స్. సో దాంట్లో ప్రో అని ఉంటుంది, దీనిలో మ్యాక్స్ అని ఉంది. సో ఇది ఆన్ చేస్తే మీకు 1080pలో ఉంటుంది వీడియో క్వాలిటీ. కాబట్టి స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మనం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. అల్ట్రా నైట్. సో అల్ట్రా నైట్ వీడియో కూడా ఉంది. గుడ్. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వీడియో రెజల్యూషన్ 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS వరకు వీడియో అయితే మనకు ఉంది బ్యాక్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా చూద్దాం. 1080p వరకు ఉంది. ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం 1080p వరకు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫోటోలో ఫీచర్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి ట్రైపాడ్ మోడ్ అయితే ఉంది. సో నైట్ టైంలో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ట్రైపాడ్ మీద పెట్టేసారు అనుకోండి, మీకు నైట్ స్టడీ షాట్స్ అయితే వస్తాయి. ఎక్కువ లాంగ్ ఎక్స్పోజర్లో ఫోటో అయితే తీస్తుంది. బ్రైట్ వస్తాయి ఫొటోస్ అయితే. 64 మెగాపిక్సెల్ మోడ్. 64 మెగాపిక్సెల్ ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి మీరు తీయొచ్చు. అండ్ దీనిలో మనకి ప్రో మోడ్ కూడా ఉంది. 64 మెగాపిక్సెల్ మీరు ISO, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకొని ఫోటో తీయొచ్చు. మోడ్లోకి వెళ్తే స్లో మోషన్ ఉంది, పానోరామా, అల్ట్రా మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా షాట్ తీయొచ్చు. కాకపోతే అంత అయితే బాగుండవు. మ్యాక్రో కెమెరా అయితే ఉంది దీనిలో. మూవీ అంటే మనకి ఇది మూవీ మోడ్ అంటే ఇక్కడ నుంచి మనం వీడియోలో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్, షట్టర్ స్పీడ్ కానీ, ISO కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మోర్లోకి వెళ్తే గూగుల్ లెన్స్ కూడా ఇంటిగ్రేటెడ్ వస్తున్నాయి. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను ఈ ఫోన్తో తీసినవి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ రియల్మీ X7 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. ఇది ఫ్రంట్ కెమెరా రియల్మీ X7 Pro శాంపిల్. ఫ్రెండ్స్ రియల్మీ X7 Pro బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. మ్యాక్సిమం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఒక 2 feet దూరంలో ఉన్న నేను ఫోన్కి అయితే నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి
అండ్ దీనిలో మనకి పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది, తర్వాత పోర్ట్రేట్ వీడియో చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంది, అంటే మనం కలర్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అవన్నీ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే నేను ఫోకస్లో ఉంటాను. ఈ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ కలర్ పోర్ట్రేట్ ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ అయితే నేను కలర్లో ఉంటే అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఏ కలర్ వీడియో అంటే నేను కలర్లో ఉంటా, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇక్కడ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఒకవేళ మీరు బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ని ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సెన్సార్స్ చూసుకుంటే ఇక్కడ మనకి యాక్సిలరోమీటర్, మాగ్నెటోమీటర్, జైరోస్కోప్, లైట్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. సెన్సర్స్ వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుందో. ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది, ఒక మీరు ఫేస్ అన్లాక్ యూస్ చేసుకోవాలనుకుంటే ఫేస్ అన్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, హెచ్డీలో ప్లే అవుతున్నాము. చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు, ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ నేను రివ్యూలో అప్డేట్ చేస్తాను, చెక్ చేసి ప్రజెంట్ అయితే ప్లే అవ్వట్లేదు. ఒకసారి యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం, మనకి సౌండ్ అండ్ డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దాం. అవునురా, వాడు నా తమ్ముడు, నా కుటుంబం కోసం ఆలోచిస్తాడు. ఏమిటి, నా కూతురు నా అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, AMOLED స్క్రీన్ కాబట్టి. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి మనం డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూద్దాం. 120 Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఉంది దీనిలో. డిస్ప్లే సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి స్క్రీన్ రీఫ్రెష్ రేట్, ఆటో సెలెక్ట్ ఉంది, 60 and 120 వీటి మధ్య మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి అడాప్టివ్ లేదు, అంటే ఆటోమేటిక్ అదే రీఫ్రెష్ రేట్ మనం చేసే పని బట్టి అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ అయితే లేదు. 60, 120 మధ్యలో మనమే మాన్యువల్గా స్విచ్ అవ్వాలి. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ Realme X7 Proది. ఫస్ట్ ఇంప్రెషన్ డివైస్ అయితే చాలా బాగుంది, మంచి ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ ఎంత పెడతారో చూడాలి, దానికోసం వెయిట్ చేస్తుంది. అండ్ ప్రైస్ ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత అరో టెక్ న్యూస్లో మళ్ళీ నా ఒపీనియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.